పెద్ద పెద్ద కాలనీస్ అయినా కానీ అన్ని మట్టి రోడ్లే ఉన్నాయి. ఇది ఎందుకంటే మున్సిపాలిటీలో లేట్గా కలుపుకున్నాం. ఓల్డ్ నల్గొండ సిటీలో ఉన్నప్పుడు అన్ని సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ చేసాం. కానీ ఈరోజు మళ్ళా నేను మినిస్టర్ కాగానే దీనికి క్యాన్సర్ అయిన వర్క్ని 55 కోట్లతో ఇవాళ అన్ని సరౌండింగ్ గ్రామ పంచాయతీ కలుపుకున్నాము. అందరికీ సీసీ రోడ్లు అన్ని వార్డు కవర్ అయ్యే విధంగా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం. దీనిలో పాల్గొంటున్న మన గౌరవ కలెక్టర్ గారికి, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే స్థానిక కౌన్సిలర్ శంకర్ గారికి, వడ్డిపల్లి గారు, ఇతర కౌన్సిలర్స్ కు, ఎస్సీ గారు, మోహన్ రెడ్డి గారికి, మీ అందరికి కూడా ఒకటే, మనం నల్గొండ టౌన్ హైదరాబాద్ దగ్గరగా ఉన్నది. పక్కకే మహాత్మా గాంధీ యూనివర్సిటీ అని గవర్నమెంట్ పెట్టిన యూనివర్సిటీలో ఎక్కడ కూడా ఇంత పెద్ద క్యాంపస్ లో యూనివర్సిటీ లేదు. దాన్ని కూడా నేను కలెక్టర్ గారు గత 2-3 మాసాలుగా దాన్ని ఎట్లా చేసి దాన్ని ఒక మంచి యూనివర్సిటీ చేయడం, స్కిల్ డెవలప్మెంట్ చేయడం, అన్ని ఖాళీలు కూడా భర్తీ చేయడం. మొన్ననే కలెక్టర్ గారు బాగా ఇనిషియేటివ్ తీసుకొని జాబ్ మేళా పెడితే 12,000 మంది పైన ఇస్తే 6,400 మందికి జాబ్స్ ఇచ్చినాం. అలా మే, జూన్లో మరొక జాబ్ మీద ప్లాన్ చేస్తాం. డెవలప్మెంట్ ఒకవైపు, మన టౌన్ని నీట్గా ఉంచుకోవడం, శానిటేషన్తో పాటు కౌన్సిలర్తో పాటు వర్కర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. మీరు శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ టాప్ ప్రియారిటీగా ఉండాలి. వచ్చేది సమ్మర్ కాబట్టి ఇవన్నిటి మీద కొంచెం మార్నింగ్ 5 గంటలకు లేచి కమిషనర్ గారు మీరు ప్రతిరోజు 5 గంటలకు లేచి ఉండాలి, ఫీల్డ్ పైన ఉండాలి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మినిస్టర్గా ఉన్నప్పుడు కమిషన్ ఎక్కించుకొని 5 గంటలకే ఖాళీగా ఉండేవాళ్ళని. అటెండెన్స్ కూడా నేనే తీసుకునేవాడిని. 5 గంటలకి 9 గంటలు కష్టపడితే తర్వాత 3 గంటలు రిలాక్స్ కావచ్చు, 12 గంటలకి ఆఫీస్ పని చేసుకోవచ్చు. ఇంకా శానిటేషన్ కూడా అప్పుడే అవసరం ఉంటుంది. మార్నింగ్ డ్రైనేజ్ క్లీనింగ్ కానీ, మంచినీళ్ళు కానీ, రోడ్స్ క్లీనింగ్ కానీ, దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. మనం టోటల్ 326 crores వచ్చినాయి. ఇప్పుడు మొన్న డ్రైనేజు ఈరోజు కలిపి 324 కోట్లు శాంక్షన్ చేయించుకొని మళ్ళీ ఇదే జంక్షన్ పక్క నుంచి దాదాపు 600 crores పైన ఔటర్ రింగ్ రోడ్, నల్గొండ బైపాస్ రోడ్ కూడా నెక్స్ట్ మంత్ టెండర్ కూడా పిలుస్తున్నాం. దాని కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కూడా తక్కువనే ఖర్చు అవుతుంది. ల్యాండ్ పోయిన వారు కూడా 1 crore పైన ల్యాండ్ ఎక్విజిషన్ ఇచ్చే విధంగా ఆ ప్రపోజల్ శాంక్షన్ చేయించాను. ఇక్కడ మొదలుపెట్టిన ఫ్లైఓవర్ 6 lane పెట్టింది, అది ఆగిపోయింది. అది నక్కీలు ఏంటంటే నేను కన్సర్న్ మినిస్టర్ R&B కావడం ఇప్పుడు వర్క్ ఫాస్ట్గా నడుస్తుంది. ఈఎన్సీ గారికి మనం పంపించిన ఎవ్రీ వీక్ ఒకసారి విజిట్ చేయాలి. ఎస్సీ గారు ఎక్కడ ఉన్నారు, ఆగస్టు 15th రోజు ట్రాఫిక్ వదిలిపెట్టాలి. ఆగస్టు 16th రోజు ట్రాఫిక్ వదిలిపెట్టకపోతే ఈఎన్సీ గారు మీరు అక్కడ ఆ పోస్ట్లో ఉన్నారు, కొత్త ఈఎన్సీ గారు ఉంటారని చెప్పి. ఎందుకంటే ఎప్పుడో మొదలు పెట్టాం మేడం, అది దాంతో ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి.